జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులందరికీ నమస్సుమాంజలి. ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక డిప్యూటీ సీఎంగా అటవీ శాఖ, పర్యావరణ పరిరక్షణ శాఖ, పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక అటవీ శాఖలోని ప్రధాన సమస్య శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం సరిహద్దుల్లో, ఇటు చిత్తూరు సరిహద్దుల్లో ఏనుగులు వచ్చి పంట వ్యవసాయ భూముల మీద, గ్రామాల మీద దాడి చేసి ధ్వంసం చేస్తున్న సమస్యని ఆ రోజు ఆయన ఛాలెంజ్గా తీసుకొని పరిష్కారం కుంకి ఏనుగులు తీసుకోవాలని కర్ణాటక వెళ్ళి నెగోషియేషన్స్ చేశారు. ఆ దాంట్లో భాగంగా ఈరోజు 6 కుంకి ఏనుగుల్ని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడానికి అప్పగించే కార్యక్రమం జరుగుతోంది ప్రస్తుతం. దీనికి ప్రత్యేకంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారికి, డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారికి, కర్ణాటక అటవీ శాఖ, పర్యావరణ శాఖ మంత్రులు ఈశ్వర్ ఖండ్రే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకు ఇదంతా చెప్పడం అంటే, తెల్లాలేస్తే జనసేనలో పనిచేసే వాళ్ళకి పెద్ద తలనొప్పి, బయటికి ఎక్కడికి వెళ్ళినా చిల్లర ప్రశ్నలు, చిరాకు వస్తుంది, బాధ అనిపిస్తుంది. ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది? పవన్ కళ్యాణ్కి ఏం తెలుసు, ఏం చదువుకున్నాడు, పరిపాలన ఏం చేస్తాడు? 77 సంవత్సరాల స్వతంత్ర భారతావనంలో ఎంతమంది అటవీ శాఖ మంత్రులు, ముఖ్యమంత్రులు కనుగొనలేని పరిష్కారాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆయన చదువుకోకపోవచ్చు, పరిజ్ఞానం ఉంది. ఇంకా అనేక సమస్యలు, ఆయన పరిష్కరించిన సమస్యలు, పరిష్కరిస్తున్న సమస్యలు, భవిష్యత్తులో పరిష్కరించే సమస్యలు. ఎందుకనంటే సమాజంలో ఒక ఇదేమైపోయిందంటే, ఒక అసహనం, ఆ మనిషి ఎదిగిపోతున్నాడు. అటు సినీ ఫీల్డ్, ఇటు రాజకీయ వర్గాల్లో, ఇంకా కామన్ పీపుల్, ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఎదుగుదలను చూసి బాధపడేవాళ్ళు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి చదువుతో సంబంధం లేదు, విషయ పరిజ్ఞానం, సమస్యను పరిష్కరించి అవగాహన ఉంది. ఆయన చేసే పని ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ నాయకుడు కాదు. వాస్తవంగా చెప్పాలంటే ఆయన రాజకీయ నాయకుల్లో పనిచేయట్లేదు, ఒక సంస్కర్త, అడ్మినిస్ట్రేటర్ అంతే. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. వసుదైక కుటుంబం అంటే భూమి మీద మనుషులు మాత్రమే బతకమని కాదు, వన్యమృగాలు, క్రూర మృగాలు, వన్యప్రాణులు ఇవన్నీ ఉన్నాం. ప్రభుత్వాలు కూడా ప్రజలకే కాదు, అడవుల గాయల్లో నివసించే జంతువులకి, వాటికి కూడా పూర్తి సంరక్షణ కల్పించాలి. ఎందుకని జంతువులు అరణ్యాలను వదిలి ప్రజావాసాల్లోకి ఎందుకు వస్తాయంటే, ఉదాహరణ చెప్తున్నాను. మహారాష్ట్ర అడవుల్లో పులులు ఒక శీతాకాలంలో తోడు కోసం ఆదిలాబాద్ అడవులు వస్తున్నాయి. అక్కడ ఆడపులులు లేక చిన్న బేసిక్ రోజు 15-20 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి ఈ మధ్యలో దారి తప్పి జనావాసాల్లోకి వస్తాయి. కొన్ని చోట్ల అడవుల్లో నీరు, ఆహారం దొరక్క జనావాసాలు, ఇలా ప్రతి చోట జంతువులు అడవుల్లో జనావాసాల్లో రావడం జంతువులకే సరదా కాదు. వాటికి కూడా భద్రత కల్పించాల్సిన, ఆహార భద్రత కానీ, తాగునీటి భద్రత కానీ, ఇతరత్ర భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రజల రక్షణలో ఇది ఒక భాగం. జంతువులకి సెక్యూరిటీ చేస్తే అవి జనాల మీదకి రావు, జనాలు సెక్యూర్గా ఉంటారు. ఇది బేసిక్ పాయింట్. ఏ ప్రభుత్వం అయినా, ఏ రాష్ట్రం అయినా, ప్రతి చోట, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఇది పోతే తెలుసుకొని పరిష్కరించి ప్రభుత్వాలు ప్రజల్ని రక్షించడంలో ఓ భాగం ఇది. మనం అడవులను ఆక్రమిస్తే జంతువులు మన జనావాసాలను ఆక్రమిస్తాయి. బేసిక్ ఇది. కాబట్టి ఎప్పుడైనా సరే ఈరోజు ఇంత మహత్తర కార్యక్రమం, దీనివల్ల 70% పని అయిపోతుందా? 6 కుంకి ఏనుగులు వచ్చేసి మొత్తం సాల్వ్ చేస్తాయా అంటే సమస్య పరిష్కారంలో తొలి అడుగు ఇది. ఇంకా మరిన్ని అడుగులు పడతాయి. కాబట్టి రాజకీయ ప్రయోజనం కోసం, పాపులర్ అవ్వడం కోసం, తెల్లారితే పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒకటి విమర్శించే వాళ్ళ కోసం ఈ మాటలు అంకితం. మాకు జనసేన పార్టీకి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ ఓ స్టాండ్ ఉంది. దాని అనుగుణంగా పోతాం, బాధలు పడతాం, అయితే అవమానాలు పడతాం. మాకు ఇబ్బంది లేదు, మాకు ఉన్నది చాలు, ఇంకా పెరగడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి ఇటువంటి మరెన్నో ప్రజా సమస్యలు పరిష్కరించి పవన్ కళ్యాణ్ గారు మరింత ఉన్నత శిఖరాలు చేరుకోవాలని కోరుకుంటూ వందే మాత్రం. జై హింద్.